హలో అందరికీ వెల్కమ్ టు శాన్ ఫుడ్ ల్యాబ్స్. ఏ ఫుడ్నైనా హెల్దీ వెర్షన్లో తయారు చేసుకోవడానికే నేను ట్రై చేస్తూ ఉంటాను. మైదా పిండితో చేసిన బొబ్బట్లు అంటే మనందరికీ చాలా ఇష్టం కదా. మైదా పిండి లేకుండా అంతే టేస్టీగా గోధుమ పిండి జొన్న పిండితోటి టేస్టీ బొబ్బట్లు హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎవరైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. లేటెందుకు మరి మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు పచ్చి శనగపప్పు తీసుకుంటున్నాను. ఈ శనగపప్పుని బాగా క్లీన్ చేసుకొని ఒక 2 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. మీకు టైం లేదు అనుకుంటే సడన్గా ప్లాన్ చేసుకుంటే అట్లీస్ట్ 1 అవర్ అయినా నానబెట్టుకొని తీరాలి. ఇలా ఒక కప్పు శనగపప్పుకి 2 కప్పుల వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. నానిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ పోసుకోకుండా ఒక కప్పు పప్పుకి 2 కప్పుల వాటర్ మాత్రమే పోసుకోవాలి. లేదంటే వాటర్ ఎక్కువ ఉండిపోతే మనకి హోల్ షేప్ అనేది రాదు. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు జొన్న పిండి, 1 కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో జస్ట్ 1/4 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. దీనంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ మునివేళ్లతోటి పిండి మొత్తాన్ని తడుపుకోవాలి. ఎప్పుడైనా మీరు చపాతీ చేస్తున్నా, పరోటా దేనికైనా ఇలా చేసుకుంటే చపాతీలు అనేవి స్మూత్గా వస్తాయన్నమాట. తగినన్ని వాటర్ పోసుకొని రెగ్యులర్ చపాతీ పిండిలా కాకుండా డోని కొంచెం జారుగా కలుపుకోవాలి. మీరు వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకొని పిండి మొత్తాన్ని ముద్దగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది పైన అప్లై చేసి ఒక మూత పెట్టేసి కవర్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలి. చనా దాల్ ఉడికిన తర్వాత ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ ఏదన్నా ఉంటే వంపేసుకొని కొంచెం పలుకుల్లా ఉండేటట్లు మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత 1 కప్పు శనగపప్పుకి నేను 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. తురిమిన బెల్లాన్ని ఇందులో వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ గట్టిగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత 1 టీ స్పూన్ గీ వేసుకొని మిక్స్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. స్వీట్ టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా తక్కువ చిటికెడు పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. మిక్స్ చేసుకొని ఎండు కొబ్బరి ఇలా ఒక 1/4 కప్పు ఎండు కొబ్బరిని తురుముకొని వేసుకొని లో ఫ్లేమ్ మీదే కలుపుకుంటూ గట్టిపడేంత వరకు కుక్ చేసుకోవాలి. లాస్ట్లో 1 టీ స్పూన్ ఇలాచి యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. మీరు చూసినట్లయితే పప్పు అంతా చాలా దగ్గర పడింది. ఇలా గరిట పట్టేసుకునేదాకా కుక్ చేసుకోవాలి. ఇదంతా పక్కన ఉంచుకొని చల్లార్చుకుంటే ఇలా గట్టిగా అవుతుంది. ఇప్పుడు వీటన్నిటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. ఇలా పప్పు మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ పేపర్ కానీ లేదంటే మిల్క్ పేపర్ కానీ ఏదైనా కవర్ లాంటి దాన్ని ఇలా తీసుకొని దీని మీద ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని ఇలా నానిపోయిన పిండిని ఇలా ముద్దలా చేసుకొని కవర్పై మెత్తగా ఒత్తుకుంటూ చిన్న చపాతీలాగా చేసుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత మనం బాల్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం ప్రెస్ చేసుకొని మన పూర్ణాన్ని డో తోటి అన్ని వైపులా ఇలా కవర్ చేసుకోవాలి. ఇలా అన్ని వైపులా కవర్ చేసుకొని ఒక బాల్లా చేసుకొని ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేసుకొని ఇలా బాల్లా చేసుకొని వేళ్ళతోటి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. వేళ్ళకి ఆయిల్ అప్లై చేశారంటే ఈజీగా మనం పుష్ చేయొచ్చు. మన పిండిని మొత్తం వేళ్ళతోనే పుష్ చేసుకుంటూ చపాతీ చేసుకోవాలి. ఎడ్జెస్లో ఏమైనా పిండి మిగిలిపోయింది అనుకుంటే దాన్ని లోపలికి మడుచుకుంటూ ఇలా చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత ప్యాన్ని బాగా వేడి చేసుకొని గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. గీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పేపర్ నుంచి చాలా జాగ్రత్తగా ఇలా వీడియోలో చూపించిన విధంగా బొబ్బట్టును తీసుకొని పెనం మీద వేసుకోవాలి. బొబ్బట్టుని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఫ్లిప్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. 2 వైపులా గీని అప్లై చేసుకొని రోస్ట్ చేసుకోవాలి.
గీని అప్లై చేసిన తర్వాత అన్ని వైపులా ఇలా గీని స్ప్రెడ్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి. ఇలాగే మిగిలిన బొబ్బట్లు మొత్తాన్ని ఇలాగే చక్కగా రోస్ట్ చేసుకోవాలి. హెల్తీ అండ్ టేస్టీ బొబ్బట్లు రెడీ అయిపోయినవి. ఈ పండగ మాసంలో ఈ బొబ్బట్లని దేవుడికి నైవేద్యంగా సమర్పించి మీ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి. మనం ట్రై చేయాలే కానీ ప్రతి ఐటెంని హెల్దీయెస్ట్ వెర్షన్లో కూడా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చింది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బాయ్ బాయ్.